ఈ యొక్క వీడియోలో మనం మీ యొక్క టెక్స్ట్ అంటే మీకు ఏదైనా టెక్స్ట్ ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్ కి బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ ఏదైనా ఒక సింబల్ మనం మెన్షన్ చేయాలనుకుంటాం. ఆ యొక్క మెన్షనింగ్ అనేది మనకు నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క వర్డ్ కి మీరు మాన్యువల్ చేయడం అంటే కష్టం అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా మనకి త్రూ ఎక్సెల్ మనకి తెలిసిందే కదా, బై యూజింగ్ ఫార్ములాస్ మనకి ఇమీడియట్ గానే అన్నిటికీ అప్లై అవ్వాలి. అది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నేమ్ దగ్గర మనకు ఉన్న టెక్స్ట్ ఏంటుంది, ప్రెసెంట్ ఫస్ట్ ది హాయ్ అని చెప్పేసింది. ఆ యొక్క టెక్స్ట్ మనకి బిఫోర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ థింక్ డాలర్ సింబల్ రావాలి అనేసి అనుకుంటున్నారు. దానికి మీరు ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ థింగ్ ఈ యొక్క సెల్ అడ్రస్ అనేది తీసుకోండి. ఈక్వల్ టు మీకు ఏదైతే సింబల్ అనేది కావాలో ఆ యొక్క సింబల్ బిఫోర్ కావాలంటే బిఫోర్ పెట్టండి, ఆఫ్టర్ కావాలంటే ఆఫ్టర్ మెన్షన్ చేయండి. నేను బిఫోర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. డబుల్ కోట్స్ ఓపెన్, డాలర్ సైన్ అయితే షిఫ్ట్ పట్టుకొని అండ్ దెన్ డబుల్ కోట్స్ క్లోజ్ చేసి యాంపర్సెంట్ అంటే ఎండ్ అండి, యాంపర్సెంట్ అనేది క్లిక్ చేసి ఈ యొక్క హాయ్ యొక్క సెల్ అడ్రస్ అని మెన్షన్ చేయండి అండ్ దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఇలా మీకు వస్తుంది. అండ్ నౌ డ్రాగ్ చేయండి. ఇప్పుడు డ్రాగ్ చేయగానే మీకు ఏమవుతుందంటే ప్రతి ఒక్క వర్డ్స్ మీకు ఏదైతే పక్కన టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ కి సంబంధించిన ప్రతి ఒక్క దానికి బిఫోర్ మనకి డాలర్ సైన్ అనేది మనకి ప్రతి దానికి అప్లై అవుతుంది. అండ్ నౌ ఇప్పుడు మీరు ఏం కావాలంటే ఆఫ్టర్ టెక్స్ట్ కి ఆఫ్టర్ కావాలి. సో దట్ మీరు ఏం చేస్తారంటే ఈక్వల్ టు అగైన్ సెలెక్ట్ దట్ సెల్ అడ్రస్ అండ్ నౌ క్లిక్ ఆన్ యాంపర్సెంట్ డబుల్ కోట్స్ లోని మీకు ఇప్పుడు ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ మీకు సేమ్ డాలర్ కంటే డాలర్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు ఆఫ్టర్ వస్తుంది, మీ యొక్క నేమ్ యొక్క ఆఫ్టర్ సింబల్ అనేది వస్తుంది. అలా మీ దగ్గర ఉన్న నేమ్స్ అన్నిటికీ సింబల్స్ కావాలి అంటే జస్ట్ డ్రాగ్ దట్. మీకు ఏవైతే నేమ్స్ పక్కన ఉంటే ఆ అన్నిటికి మీకు నేమ్స్ అక్కడ సింబల్స్ అనేది ఇన్వోక్ అవుతుంది. ఒకవేళ నేమ్ లేకపోయినా సరే మీరు డ్రాగ్ చేసిన జస్ట్ ఈ యొక్క డాలర్ సైన్ అనేది వస్తుంది. అండ్ వన్స్ యూ ఎంటర్ ఎనీ టెక్స్ట్ ఓవర్ దేర్ ఈ ఒకటి మీకు డాలర్ సైన్ అనేది లాస్ట్ మీకు మూవ్ అవుతుంది. ఇలా మనం ఒక సింబల్స్ ఏదైనా సరే నేమ్ కి బిఫోర్ గానీ నేమ్ కి ఆఫ్టర్ గానీ మనం మెన్షన్ చేసుకోవచ్చు. రైట్ నౌ కొంచెం నెక్స్ట్ కి మూవ్ అవుదాం. ఏంటంటే మీరు బాగా తెలిసే ఉంటది మీకు ట్రేడ్ మార్క్ సింబల్. ట్రేడ్ మార్క్ సింబల్ అంటే ఏంటి, టిఎం అని చెప్పి వస్తుంది. మీ యొక్క లోగో పైన టిఎం అని చెప్పి మనకు మెన్షన్ అవుతుంది. అంటే ట్రేడ్ మార్క్ సింబల్స్ అవి. ఆ యొక్క ట్రేడ్ మార్క్ సింబల్స్ అనేది మీకున్న ప్రతి ఒక్క వర్డ్స్ కి మీకు ఆ యొక్క ట్రేడ్ మార్క్ సింబల్ రావాలి. దానికి మీరు యూజ్ చేయాల్సింది క్యార్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. CHAR క్యార్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తూ మీకు అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ఆ యొక్క కోడ్స్ మీకు నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 153 అనేది ట్రేడ్ మార్క్ యొక్క ఆ కోడ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా అప్లై చేస్తారంటే ఈక్వల్ టు select that cell address, just click on ampersand and thereafter just type char, CHAR, bracket open, నెంబర్ ఎంత అని చెప్పాను 153 for trademark, bracket close, click on enter. If you observe మనకి అది సూపర్ స్క్రిప్ట్ లో మెన్షన్ అయి ఉంది. సూపర్ స్క్రిప్ట్ లోని మనకి ఇది మెన్షన్ అయి ఉంది. జస్ట్ డ్రాగ్ చేస్తే ప్రతి ఒక్క దానికి మనకి ట్రేడ్ మార్క్ సింబల్స్ అనేది అప్లై అవుతుంది. ఇలా మనం ఒక నేమ్ కి బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ ఆ ట్రేడ్ మార్క్ సింబల్స్ గానీ అప్లై చేయడం అనేది ప్రాసెస్.